హాలిడేస్ అయిపోయాయి, న్యూ ఇయర్ కూడా అయిపోయింది. మేము కూడా ఊరొచ్చేసాము. ఊరు నుంచి వచ్చిన తర్వాత నాన్ వెజ్లో ఫస్ట్ వంటకమే మటన్ కర్రీ చేశాను. మరి మీలో ఎంతమందికి మటన్ అంటే ఇష్టం అన్నది నాకు కామెంట్ చేయండి. నాకైతే చిన్నప్పటి నుంచి మటన్ తినే అలవాటు అయితే ఏం లేదు. నాన్ వెజ్లో ఎక్కువగా నాకు చికెన్ అంటేనే ఇష్టము. నాకనే కాదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మటన్ తినేవాళ్ళు కాదు. మేము ఎక్కువగా చికెన్ చేపలే తినేవాళ్ళం. పెళ్ళైన కొత్తలో ఒకసారి మా ఆయన మటన్ తీసుకొచ్చి వండమని అడిగారు. ఇంకా యూట్యూబ్లో చూసే ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగానే వచ్చింది. ఇంకా అప్పటి నుంచి మటన్ చేయడం నేర్చుకున్నాను. మటన్ చేయడమే కాదు, తినడం కూడా అలవాటైపోయింది. ఈసారి మాత్రం తక్కువ మసాలాతో కుక్కర్లో మటన్ కర్రీ చేశాను. ఆయిల్లోకి పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వాలి. తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ కూడా వేసుకొని 2 నిమిషాల పాటు మటన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఆ తర్వాత కొంచెం మటన్ మసాలా, గరం మసాలా, కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేశాక కుక్కర్ మూత పెట్టేసి ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి.